నైని గగన్ ఇంటికి వచ్చిన తర్వాత శరత్ చంద్ర గారిని అంత బ్రూటల్గా మీరు అలా ఇలా చంపాలనుకున్నారు మిస్టర్ గగన్ అని చెప్పి అడుగుతూ ఉంటే, గగన్ వాట్ ఆర్ యూ టాకింగ్, శరత్ చంద్రని నేను చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, నా కొడుకు శరత్ చంద్రని ఎందుకు చంపాలనుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకంటే మీరు ప్రేమిస్తున్న భూమిని ఆయన దత్తత తీసుకోవాలని అనుకున్నారు. భూమి మిమ్మల్ని ప్రేమిస్తుందని తెలిసి ఆయన భూమిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. ఒకవేళ మీరు ప్రేమిస్తున్న అమ్మాయిని ఆయన ఇంట్లో నుండి వెళ్ళగొట్టారన్న కోపంతో ఆయనని ఏమైనా చంపాలనుకున్నారా అని చెప్పి నైని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో గగన్, శత్రువు అయినా సరే ఆపదలో ఉంటే సహాయం చేయాలనే గుణాన్ని మా అమ్మ మాకు చిన్నప్పటి నుండి నేర్పించింది. అదే నేను ఇప్పటికి కూడా ఫాలో అవుతాను. ఆ శరత్చంద్ర భూమిని గెంటేసినంత మాత్రాన అతన్ని చంపాలని నేనెందుకు అనుకుంటాను. ఒకవేళ అతన్ని చంపాలనుకుంటే భూమి అతని కూతురని కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత కూడా తనకు ఎందుకు నా ఇంట్లో ఆశ్రయం ఇస్తాను అని చెప్పి గగన్ నైనిని ప్రశ్నిస్తూ ఉంటాడు. మీరన్న పాయింట్ కూడా కరెక్టే మిస్టర్ గగన్, కాకపోతే మా పోలీసుల గురించి మీకు తెలుసు కదా, ప్రతి కోణంలో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాము. బై ద వే, ఒకవేళ శరత్ చంద్ర గారి మర్డర్ అటెంప్ట్లో మీ పాత్ర కూడా ఉందని తేలితే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మేము వదిలిపెట్టమని చెప్పి నైని అంటూ ఉంటుంది. అలాగే మేడం, ఒకవేళ నేనే నేరం చేశానని ప్రూవ్ అయితే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ మిస్టర్ గగన్, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసినందుకు. ఒకవేళ ఏదైనా అవసరం అయితే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని చెప్పి నైని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో శారద ఇక ఎంతగానో కంగారు పడిపోతూ, రే గగన్, అసలు ఏం జరుగుతుందిరా, ఆ శరత్ చంద్రని ఎవరో చంపబోతే ఈ పోలీస్ ఆవిడ నిన్ను అనుమానించడం ఏంటి, గతంలో ఆ శరత్ చంద్రకు నీకు గొడవలు జరిగాయి, ఆ శరత్ చంద్ర నిన్ను చంపబోయాడు, అంత మాత్రాన నువ్వు అతన్ని చంపాలని ఎందుకు అనుకుంటావు, ఆ విషయం ఆవిడకి ఎందుకు తెలియడం లేదని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మ ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, అందరినీ అనుమానించినట్టే నన్ను కూడా అనుమానించారు, అయినా మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వేం కంగారు పడకు, ఏమీ కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఈ విషయం పక్కన పెట్టరా, కానీ నువ్వు భూమిని అలా నిర్దాక్షిణంగా ఇంట్లో నుండి పంపించడం ఏమీ బాగోలేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక ఇంతలో నైని మళ్ళీ వెనక్కి వచ్చి, సారీ నా ఫోన్ ఇక్కడే మర్చిపోయాను అంటూ తన ఫోన్ తీసుకొని, భూమి ఈ ఇంట్లోనే ఉంటుందని నేను విన్నాను, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, భూమికి థ్రెట్ ఉంది, ఎవరో కొంతమంది రౌడీలు నిన్న ఆ అమ్మాయిని చంపబోయారు, సమయానికి నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి ఆ అమ్మాయిని రక్షించగలిగాను, తను మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కాస్త కేర్ఫుల్గా చూసుకోండి అని చెప్పి నైని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒరే గగన్, విన్నావా ఆ పోలీస్ ఆవిడ ఏం చెప్పిందో, భూమికి థ్రెట్ ఉందంట, ఎవరో రౌడీలు తనని చంపాలనుకున్నారట, నాకెందుకు ఇదంతా ఆ అపూర్వ పనే అనిపిస్తుంది, గతంలో కూడా ఎన్నోసార్లు భూమిని చంపాలని ఆ అపూర్వ ప్రయత్నించింది, ఇప్పుడు కోర్టులో భూమి శరత్చంద్ర గారి కూతురని ప్రూవ్ అవ్వడం ఆ అపూర్వకి ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే మళ్ళీ భూమిని ఏమైనా చేస్తుందేమోనని నాకు చాలా కంగారుగా ఉందిరా, ఎలాగైనా సరే నువ్వు భూమి ఎక్కడున్నా సరే వెతికి ఇంటికి తీసుకొనిరా అని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మ భూమి విషయంలో నా నిర్ణయం ఏంటో నీకు ఆల్రెడీ చెప్పాను, కేవలం ఆ అపూర్వ నుండి కాపాడడానికి నేను తనని కోర్టులో శరత్చంద్ర కూతురుగా ప్రూవ్ చేస్తాను, కానీ తన మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. గగన్, నువ్వు నిజంగా నా కొడుకువేనారా, ఒకవేళ నా కొడుకువే అయ్యుంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇబ్బందుల్లో ఉంటే తనని అలా ఒంటరిగా వదిలేయవు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తనకు అండగా నిలబడేవాడివి అని చెప్పి శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క భూమి గగన్ గెంటేయడంతో ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అలా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి శరత్చంద్ర చేయి పట్టుకొని గగన్ మాటలు తలుచుకుని ఎంతగానో ఏడుస్తూ, నాన్న నేను నీ కూతుర్ని కావడం వల్ల నేను ఆయనకి వద్దంట, అందుకే ఆయన నన్ను ఇంట్లో నుండి గెంటేశారు, అమ్మ నాకు జన్మనిస్తే నన్ను 2 చేతులతో ఎత్తుకొని
రోడ్డు మీద పరిగెడుతూ కాపాడిన దేవుడు నాన్న ఆయన. అటువంటి దేవుడు ఈరోజు నన్ను దూరం పెట్టాడు. ఇక జన్మలో నా మొహం ఆయన చూడనంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. నువ్వు కూడా నా దృష్టిలో దేవుడివే. మీ ఇద్దరు దేవుళ్ళను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోను. నాకు మీరిద్దరూ కావాలి. కానీ మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది. నేను ఒకరు కావాలనుకుంటే మరొకరు నాకు దూరం అవుతారు. అది నేను తట్టుకోలేను నాన్న. నాకు మీరిద్దరూ కావాలి. నా బాధను ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. గగన్ గారు నన్ను దూరం పెట్టారు. అమ్మ చిన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వేమో కోమాలో ఉన్నావు. ఒంటరిదాన్ని అయ్యానని అనిపిస్తుంది నాన్న. అసలు నాకు బతకాలనే లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది నాన్న. ఆ రోజు అమ్మతో పాటు నేను కూడా చనిపోయి ఉండుంటే బాగుండేదని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి, ఏమ్మా, పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదని మీకు తెలీదా? ఈ రూమ్లో ఎక్కువసేపు ఉండకూడదు. వెళ్ళండమ్మా, వెళ్ళండి అని చెప్పి నర్స్ భూమిని అక్కడి నుండి పంపించేస్తుంది. మరోపక్క అపూర్వ అప్పుడే హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్లో నుండి ఒంటరిగా నడుస్తూ ఏడుస్తూ వస్తున్న భూమిని అపూర్వ చూస్తుంది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది అని చెప్పి ఇక అలా ఆవేశంగా భూమి దగ్గరికి వెళ్ళబోయి ఆగిపోతుంది. ఇది ఒంటరిగా హాస్పిటల్కి వచ్చినట్టుంది. దీనికి తోడుగా ఆ గగన్ గాడు కూడా లేడు. కాబట్టి ఇదే సరైన మార్గం. దాన్ని ఎలాగైనా సరే చంపించాలి అని చెప్పి అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి, రేయ్, ఇంతకుముందు 2-3 సార్లు దాన్ని చంపమని చెప్పాను, కానీ మిస్ అయింది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వడానికి వీల్లేదు. ఒకవేళ దాన్ని గనక మీరు చంపితే 1,00,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. 1,00,00,000 రూపాయలు అని చెప్పి రౌడీలు ఎంతగానో ఆశపడుతూ ఉంటారో. మేడం, ఇక అమ్మాయి సంగతి మీరు మర్చిపోండి, మేం చూసుకుంటాము. ఇప్పుడే అక్కడికి వచ్చి దాన్ని చంపి అక్కడి నుండి వెళ్ళిపోతాము అని చెప్పి రౌడీలు అపూర్వకి చెబుతూ ఉంటారు. వస్తే భూమి, ఇక ఈ రోజుతో నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే. నేను కాపాడడానికి ఇప్పుడు ఆ గగన్ గాడు కూడా లేడు. ఎవరు నిన్ను కాపాడుతారో చూస్తాను. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అలా భూమి ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలు భూమిని ఫాలో అవుతూ ఉంటారు. ఇక అలా భూమి కత్తులతో వాళ్ళు వెంటపడుతూ ఉంటే భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు నిర్మానుష్యమైన ప్రదేశానికి భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇక వాళ్ళలా భూమిని అక్కడికి తీసుకెళ్ళిపోగానే వాళ్ళలో ఒక అతను కత్తితో భూమి పొట్టలో పొడిచేస్తాడు. ఇక దాంతో భూమి భయంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని రక్తం కారుతున్నా సరే అలాగే పరిగెడుతూ వచ్చి రోడ్డు మీద కుప్పకూలిపోతుంది. ఇక ఇంతలో అటువైపుగా వెళ్తున్న జనాలు భూమిని గమనించి ఇక రౌడీల వెంట పడడంతో వాళ్ళు అక్కడి నుండి భయంతో పారిపోతారు. రక్తపు మడుగులో ఉన్న భూమిని అక్కడున్న జనాలు హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇక హాస్పిటల్లో భూమిని అడ్మిట్ చేస్తారు. కృష్ణప్రసాద్కి ఈ విషయం తెలియడంతో వెంటనే హాస్పిటల్కి వస్తాడు. భూమి కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఇక కృష్ణప్రసాద్ శారదాకు ఫోన్ చేసి, శారద, ఘోరం జరిగిపోయింది, భూమిని రౌడీలు కత్తితో పొడి చేశారు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా భూమిని రౌడీలు కత్తితో పొడి చేశారా అంటూ కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఏమైందమ్మా, ఎందుకలా బాధపడుతున్నావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం చెప్పమంటావురా, భూమిని జాగ్రత్తగా చూసుకోమని ఎన్నోసార్లు చెప్పాను. తనని ఎక్కడున్నా సరే వెతికి తీసుకురమ్మని కూడా చెప్పాను. కానీ నువ్వు నా మాట వినలేదు. నువ్వు నా మాట వినకపోవడం వల్ల భూమికి ప్రమాదం ఏర్పడింది. రౌడీలు తనని కత్తితో పొడి చేశారట. చాలా రక్తం పోయిందట. ప్రస్తుతం భూమి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్ట ఆడుతుంది అని చెప్పి శారద చెప్పడంతో గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఒరే గగన్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈరోజు భూమికి ఏదన్నా అయితే దానికి పూర్తిగా బాధ్యుడివి నువ్వే అని చెప్పి శారద గగన్తో అంటూ ఉంటుంది. ఇక శారద మాటలకి గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరోపక్క భూమిని బయటికి పంపించేసినందుకు ఎంతగానో బాధపడుతూ నన్ను క్షమించు భూమి అంటూ ఇక అలా ఏడుస్తూ
భూమి కోసం అని చెప్పి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తాడు. శరత్ చంద్రని అడ్మిట్ చేసిన హాస్పిటల్లోనే భూమిని కూడా అడ్మిట్ చేస్తారు. ఇక అలా ఐసీయూలో భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అపూర్వ ఇది స్పాట్లోనే చచ్చిపోతుంది అనుకుంటే దీన్ని ఆ జనాలు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎలాగో ఈ హాస్పిటల్ నాకు తెలిసిన హాస్పిటలే కాబట్టి ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి దీన్ని ఇక్కడే లేపేయాలని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. చావు బతుకుల మధ్య ఉన్న భూమిని చూసి గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. తర్వాత భూమికి ట్రీట్మెంట్ పూర్తవడంతో తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేమని డాక్టర్లు అంటూ ఉంటే గగన్ భూమి కోసమని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇక అలా భూమి నుదుటిన బొట్టు పెట్టి, భూమి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీ విషయంలో నేను తప్పు చేశాను. నేను ఇంట్లో నుండి బయటకు పంపించకుండా ఉండుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు శరత్ చంద్ర కూతురువైనా ఎవరైనా నాకు అనవసరం. ఈ రోజు నుండి నువ్వు ఈ గగన్ భార్యవి. నీకు ఏమీ కాకుండా కంటికి రెప్పలాగా నేను చూసుకుంటాను అని చెప్పి గగన్ దేవుడికి దండం పెట్టుకుంటూ భూమికి త్వరగా నయం అవ్వాలని వేడుకుంటూ ఉంటాడు. అపూర్వ అక్కడే కనిపించడంతో ఇకప్పుడు గగన్ వేగంగా అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, వసే అపూర్వ, భూమికి ఇలా జరగడానికి కారణం నువ్వే అని నా అనుమానం. పొరపాటున భూమికి ఇలా అవ్వడానికి కారణం నువ్వే అని తేలాలి. అప్పుడు నీ అంతు చూస్తాను. ఈ రోజు నుండి భూమి నా భార్య జోలికి వచ్చిన టచ్ చేయాలని చూసినా నీ ప్రాణాలు తీస్తాను. భూమిని టచ్ చేసే ముందు మధ్యలో ఈ గగన్ ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి గగన్ అలా అపూర్వకి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక మొత్తానికి అలా హాస్పిటల్లో ఉన్న భూమి పైన గగన్ అయితే తన ప్రేమను పూర్తిగా బయట పెడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.